హాయ్ ఫ్రెండ్స్, మనందరిలో వయసుకు సంబంధం లేకుండా ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్. సో ఈ పింపుల్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మొదటిదిగా వచ్చేసి చర్మంలోని మృత కణాలు మరియు నూనె పేరుకపోవడం వల్ల మొటిమలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇంకొకటి ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో చక్కెర అధిక స్థాయిలో ఉండడం, ఇంకా డీప్ ఫ్రై చేసిన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం, ఇంకా పాల ఉత్పత్తులు మరియు అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం తీసుకోవడం, ఇలా కొంతమందిలో మొటిమలు ఎక్కువ రావడానికి ఇలాంటివి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవి ఫేస్ మీద చిన్న చిన్న కురుపులాగా వచ్చి నొప్పి వాపులాగా వచ్చేసి ఎక్కువగా ఇబ్బంది అనేది పెడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొక రీజన్ ఏంటంటే హార్మోన్ల హెచ్చుతగ్గులు. ఇంకొక హార్మోన్ ఏంటంటే ఎండ్రోజన్ హార్మోన్ అనేది మన చర్మంలో మరింత నూనెను పేరుపోయేలా చేస్తుంది. సో దాని మూలంగా మన చర్మం అనేది జిడ్డుగా మారుతుంది. సో అలా చర్మంలో ఉన్న బ్యాక్టీరియా ఫేస్ మీద ఉన్న చిన్న చిన్న రంధ్రాలలో వృద్ధి చెంది పింపుల్స్ లాగా మనకి తయారయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో చాలాసార్లు మనం ఏదైనా పని ఉండి బయటికి వెళ్తాం కదా. సో అప్పుడు మన ఫేస్ మీద దుమ్ము ధూళి పడిపోయి పింపుల్స్ అనేవి మనకి రావడానికి కారణమవుతాయి. ఫేస్ మీద పేరుకుపోయిన బ్యాక్టీరియా కానివ్వండి, ఇంకా మనం తీసుకునే ఆహారాలు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా పింపుల్స్కి కారణాలు అవుతాయి అన్నమాట. సో ఇలా ముఖ్యంగా మనం ఏంటంటే ఈ పింపుల్స్ని మనం నివారించలేం, కానీ తగ్గించగలం. అది ఎలా అంటే మన నిత్య జీవనాన్ని మార్చుకోవడం, మనం డైలీ ఉన్న లైఫ్ని చేంజెస్ చేసుకోవాలన్నమాట. సో అవి ఎలా అంటే డైలీ 3 టైమ్స్ మనం ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ పైన పేరుకపోయిన జిడ్డుని మనం తొలగించగలుగుతాం. ఇంకా మనం ఏం చేయాలి, ఎక్కువగా వాటర్ అనేది తాగాలి. చాలామంది వాటర్ తాగరు. అలా వాటర్ అవాయిడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ డీహైడ్రేషన్కి గురై ఎక్కువగా జిడ్డుగా మారుతుంది మన స్కిన్ అనేది. సో అలా మనం ఏం చేయాలంటే వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ఇలా వాటర్ తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఫేస్ గ్లో కూడా ఉంటుంది. ఇంకా పింపుల్స్ కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇంకా వాపు నొప్పి ఉన్న పింపుల్స్ పైన మనం ఏం చేయాలంటే విటమిన్ సి ఎక్కువగా దొరికే వాటిని మనం అప్లై చేయాలి. అది నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. సో దాని రసం అనేది మనం ఫేస్ పైన మొత్తం అప్లై చేసుకొని డే అంతా ఉంచుకొని మనం ఈవినింగ్ అనేది వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకోవడం వల్ల విటమిన్ సి ద్వారా ఉన్న వాపు నొప్పి ఇలాంటివి మనకి చాలా వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ముఖ్యంగా చేయకూడనిది ఏంటంటే మనకి పింపుల్స్ రాగానే వాటిని వత్తడం కానీ నలపడం కానీ చేయకూడదనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పింపుల్స్ అనేవి ఎక్కువగా ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువగా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. వాటర్ కంటెంట్ అనేది డైలీ మనం రోజుకి వచ్చేసి 3 లీటర్స్ వరకు తాగాలి. ఇలా 3 లీటర్స్ వరకు మినిమం మనం వాటర్ అనేది తీసుకోవాలి. సో ఇంకా ఫేస్ పైన అవి ఇవి క్రీమ్లు అనేవి మనం ఎక్కువగా అప్లై చేయకూడదు అనమాట. అలా చేయడం వల్ల కొన్ని వాటికి రియాక్షన్స్ వచ్చేసి మన స్కిన్ కూడా పాడయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటివి మనం ఎప్పుడు చేయకూడదు. ఇంకా ఎక్కువగా మీకు ఇబ్బంది ఉన్నట్లయితే మీరు వెంటనే స్కిన్ డాక్టర్ అనేది సంప్రదించాలి. సో ఎందుకంటే చాలామందికి పింపుల్స్ అనేవి న్యాచురల్గానే వస్తాయి, కానీ కొంతమందిలో ఇవి ఎక్కువ దీర్ఘకాలికంగా ఉండడం ద్వారా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. సో వీటిని ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. చిన్నవి అనేసి నెగ్లెక్ట్ చేస్తే అవి మనకి ఎక్కువ హానిని కలిగిస్తాయి. సో ఎక్కువ ఉంటే డాక్టర్ని